ఇండియాతో పోలిస్తే అమెరికా ఏ విషయాల్లో బెటర్‌గా ఉందో చెప్తాను. ఎంప్లాయ్‌మెంట్ అమెరికాలో 34 కోట్ల పైగా జనాభా ఉంటే 56 లక్షల కంపెనీస్ ఉన్నాయి. అదే ఇండియాలో 145 కోట్లకు పైగా జనాభా ఉంటే 20 లక్షల కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ప్రజలు తక్కువ, కంపెనీస్ ఎక్కువ. అందుకే అక్కడ ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి సంవత్సరం వేరే దేశాల నుండి ఎంతోమంది ఎంప్లాయ్‌మెంట్ కోసం యూఎస్ఏకి వెళ్తుంటారు. అదే మన దేశంలో కంపెనీస్ తక్కువ, ప్రజలు చాలా ఎక్కువ. అందుకే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో కంపెనీలు లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఎక్కువ డబ్బులు ఉంటే, ఆ డబ్బుల్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ల్యాండ్ అంటే కొత్త జాబ్స్ ఏమీ క్రియేట్ అవ్వవు. కానీ యూఎస్ఏలో ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే ఏదైనా బిజినెస్ చేయడానికి ఉపయోగిస్తారు. బిజినెస్ అంటే జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇండియాలో ఒకడు జాబ్ చేస్తే తనకు వచ్చే శాలరీతో ఇద్దరు లేదా ముగ్గురిని పోషించాలి. దానివల్ల తనకు వచ్చే శాలరీ మొత్తం ఖర్చులకే సరిపోతుంది. సేవింగ్స్ చేయలేడు. దానివల్ల అతనికి ఉన్న బిజినెస్ డ్రీమ్ కాస్త డ్రీమ్‌గానే మిగిలిపోతుంది. డిసిప్లిన్ మన రోడ్ల మీద గాని చూసుకుంటే ఎవరు లేని రూల్స్‌ని ఫాలో అవ్వరు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేంజ్ అవుతారు. ఎక్కడ పడితే అక్కడ గుట్కా నమిలి వేస్తారు. చెత్త వేస్తారు. కానీ అమెరికాలో అలా కాదు. అమెరికా లిటరసీ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళలో డిసిప్లైన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గానీ, రోడ్స్ మీద గానీ రూల్స్ ఫాలో అవుతారు. ఇండియాలో లిటరసీ రేట్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ చదువుకోని ప్రజలకి డిసిప్లైన్ తక్కువగా ఉంటుంది. డిసిప్లైన్ లేకపోవడానికి కారణం ఏమిటంటే యూఎస్ఏలో ఉన్న మంచి రోడ్స్ ఇండియాలో లేవు. ఇంకో విషయం ఏమిటంటే ఇండియాలో చిన్న చిన్న రూల్స్‌ని అతిక్రమించినా ఏమీ అనరు. కానీ అమెరికాలో రూల్ అంటే రూలే. చిన్న రూల్ పాటించకపోయినా హెవీగా ఫైన్స్ ఉంటాయి. అమెరికాలో ఎక్కువ శాతం పోలీసులు మనకు హెల్ప్ చేసే విధంగా ఉంటారు. చాలా పొలైట్‌గా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. కానీ ఇండియాలో పోలీసులు చాలా రూడ్‌గా మాట్లాడతారు. పోలీసుని చూడగానే మనం సేఫ్ అనే ఫీలింగ్ రావాలి. కానీ ఇండియాలో పోలీసులు చూస్తే భయం వేస్తుంది. యూఎస్ఏలో పోలీసులు ప్రజలకి బాగా హెల్ప్ చేస్తారు. కానీ ఇండియాలో పోలీసులు రాజకీయ నాయకులకు బాగా హెల్ప్ చేస్తారు. ప్రజలకి కాదు. ఇండియాలో పోలీసుల మీద పొలిటికల్ లీడర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటుంది. యూఎస్ఏలో అలా ఉండదు. యూఎస్ఏలో ఉన్న ప్రజలకి పోలీసుల మీద ఉన్నంత నమ్మకం పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఉండదు. యూఎస్ఏలో గవర్నమెంట్ ఆఫీస్‌లో చాలా త్వరగా మనకు కావాల్సిన పని అయిపోతుంది. అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ అనేది ప్రైవేట్ కంపెనీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒక ప్రైవేట్ కంపెనీ ఎలాగైతే ఫాస్ట్‌గా హెల్ప్ చేస్తుందో సేమ్ అలానే అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ కూడా హెల్ప్ చేస్తుంది. లంచం అనే మాటే ఉండదు. ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎలా బిహేవియర్ చేస్తారో తెలుసా? వాళ్ళు మనకి ఏదో ఫ్రీగా పని చేస్తున్నట్లు ఫీల్ అవుతారు. ఇక లంచం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. యూఎస్ఏలో గవర్నమెంట్ ఆఫీస్‌లో మీరు చేయించుకునే పని వేగం మీరు ఫాలో అయ్యే రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం. ఏ చిన్న సిటీని తీసుకున్నా చాలా ప్లానింగ్ ప్రకారం కన్‌స్ట్రక్షన్ చేస్తారు. రోడ్స్ అన్నీ స్ట్రెయిట్‌గా ఉంటాయి. చాలా విశాలంగా ఉంటాయి. డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ పైప్స్ అన్నీ చాలా సిస్టమాటిక్‌గా ఉంటాయి. అదే మన ఇండియాని గాని చూస్తే చండీగఢ్, నేవీ ముంబై, గాంధీనగర్ కేవలం 33 ప్లానెట్ సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఈ 33లో కూడా కొన్ని కన్‌స్ట్రక్షన్స్‌లోనే ఉన్నాయి. మిగతా ఏ ఒక్క ప్లేస్ కూడా ప్లానింగ్ ప్రకారం కట్టి ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకుంటారు. రోడ్స్ అన్నీ వంకరగా, ఇరుగ్గా ఉంటాయి. యూఎస్ఏలో ముందు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత సిటీస్‌ని కన్‌స్ట్రక్షన్ చేస్తారు. మన దగ్గర మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టుకుంటారు. ఆ తర్వాత లంచం ఇచ్చి
కట్టాలని లీగలైజ్ చేసుకుంటారు. అంతా అయిపోయాక గవర్నమెంట్ వచ్చి మౌలిక సదుపాయాల్ని ప్రొవైడ్ చేస్తుంది. మౌలిక సదుపాయాలంటే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్స్ లాంటి స్పెషాలిటీస్ అని అర్థం. యుఎస్ఏలో చాలా సంవత్సరాల క్రితమే మంచి రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. అమెరికా ధనిక దేశం కనుక మంచి రోడ్స్ ఉన్నాయి అని కాదు, అమెరికాలో మంచి రోడ్స్ ఉన్నాయి కనుక ధనిక దేశం అయ్యిందనే నినాదాన్ని నమ్మారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే నేషనల్ హైవేస్ కొంచెం బాగుపడుతున్నాయి. ఎడ్యుకేషన్. ఇండియాలో క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న ఆన్సర్ ఎలా ఉందో ఎగ్జామ్లో కూడా అలా ప్రింట్ తీస్తేనే మార్క్స్ వేస్తారు, లేకపోతే మార్క్స్ కట్ చేస్తారు. యుఎస్ఏలో మీరు టాపిక్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారనే విషయం టీచర్స్కి అర్థమైతే చాలు, మీ మార్కులు మీకు వస్తాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అమెరికాలో ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా కారులో వచ్చి డెలివరీ చేస్తారు. బాత్రూమ్స్ కడిగే వాళ్ళు కూడా కారులోనే వచ్చి పని చేసుకొని వెళ్తారు. అక్కడ మినిమం గంటకి $8 పే చేస్తారు. ఇండియాలో తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకలా ఉంటుంది, ఎక్కువ వచ్చే వాళ్ళది ఇంకోలా ఉంటుంది. అమెరికాతో పోలిస్తే ఇండియా ఏ విధంగా బెటర్గా ఉందో చూద్దాం. కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అమెరికాతో కంపేర్ చేస్తే ఇండియా బెటర్. ఇండియాలో నెలకి 10,000 ఉన్నా చాలు, ఎలాగోలా బ్రతికేయచ్చు. కానీ అమెరికాలో నెలకి మినిమం 30,000 లేనిదే బ్రతకడం చాలా కష్టం. అమెరికాలో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అదే ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడం కట్టకపోవడం మన ఇష్టం. సిజరన్ ద్వారా బేబీని డెలివరీ చెయ్యాలంటే 7 లక్షల నుండి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్లో 15,000 నుండి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం 2 లక్షల మంది అమెరికన్స్ ట్రీట్మెంట్ కోసం ఇండియా వస్తుంటారు. యుఎస్ఏలో లేబర్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా చాలా ఎక్కువ శాలరీ పే చేయాల్సి వస్తుంది. అదే ఇండియాలో చాలా ఈజీగా వర్కర్స్ దొరుకుతారు. కల్చర్. యుఎస్ఏలో ఎక్కువ ఇండివిజువాలిటీ ఉంటుంది. పక్కింటి వాళ్ళతో సంబంధమే ఉండదు, ఎవరికి వాళ్ళు బ్రతుకుతుంటారు, పలకరింపులు ఉండవు. అదే ఇండియాలో ఇంటి పక్కన వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటాయి, పలకరింపులు ఉంటాయి. యుఎస్ఏలో పండుగలు 4-5 మాత్రమే ఉంటాయి. ఇండియాలో చాలా పండుగలు ఉంటాయి. ఇండియాలో మ్యాక్సిమం అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతాయి. యుఎస్ఏలో మ్యాక్సిమం లవ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతాయి.